హ్యాపీ బర్త్డే మోయ. సంతోషంగా ఉండు బాబు. మీరు వస్తారని నేను కొంచెం కూడా ఊహించలేదు. సరే, వీళ్ళు నా స్నేహితులు. ఇతను మిస్టర్ ఎంకే, ఇతను మిస్టర్ ఆనంద్, ఇతను అనిరుద్ధ్. హలో. ఇక ఇతను నా అల్లుడు మిస్టర్ రాజ్, కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడు. హలో. పదండి భోంచేద్దాం. రండి రండి రండి. ఇంకేంటి విశేషాలు? మీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎలా ఉంది? నేను ఈ మధ్యనే ఒక స్థలం కొన్నాను. ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టాలి. ఆ పనిలోనే ఈ మధ్య బిజీగా ఉన్నాను. అక్కడ నేను కూడా ఒక ప్లాట్ కొన్నాను, కానీ ఈ మధ్యనే ఆ స్థలం డిస్ప్యూట్ లో ఉందని తెలిసింది. మీరు మాట్లాడొచ్చు కదా మీ అల్లుడు గారితో. ఈ విషయాన్ని మనలో మనమే సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో మన ఇద్దరికీ లాభం ఉంది. అలాగే అలాగే, నేను మాట్లాడతాను. పదండి. అన్నట్టు బాబు, నేను అడగటం మర్చిపోయాను. ఆలియా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? అది చాలా బాగా జరిగింది. మీరు చెప్పండి, ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమంటున్నారు? నాన్న, నేను రాజ్కి మొత్తం అంతా చెప్పేశాను. ఈ మధ్య మీకు ఆరోగ్యం బాగుండడం లేదు కదా, దాని గురించి. ఓ బాబు, నా ఆరోగ్యం గురించి ఏం చెప్పను. అప్పుడప్పుడు ఇలా కలుస్తుంటే సెట్ అయిపోతుంది. అన్నట్టు మర్చిపోయాను, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఇది ఆలియా కోసం. నేను రాలేకపోయాను, అందుకని నువ్వు నా తరపున తనకిచ్చే. మామయ్య, ఇది చాలా ఖరీదైంది కదా. ఆలియా నాకు కూడా కూతురు లాంటిదే కదా బాబు. నాకు కూడా తనకి బహుమానం ఇచ్చే అధికారం ఉంది కదా. నేను ఒకసారి ఇంటికి ఫోన్ చేసి వస్తాను. అంత పెద్ద ఇంటికి నీకు నేను పెళ్లి చేసి పంపాను, కానీ కొంచెం కూడా లాభం లేకుండా పోయింది. కనీసం ఇప్పటికైనా సరే అల్లుడు గారు తన పొజిషన్ ఉపయోగించుకుంటే బాగుంటుంది. కనీసం ఒక్క పర్మిషన్ అయినా సరే ఆయన ఇచ్చారంటే ఆ తర్వాత నేను డబ్బు ఎలా సంపాదిస్తాను నువ్వే చూస్తావు. కానీ నాన్న, దానికోసం నేనున్నానుగా. మీరు కొంచెం కూడా కంగారు పడద్దు. నేను ఒప్పిస్తాను కదా రాజుని పర్మిషన్ కోసం. ఓకే. అబ్బే, నీకు కోపం రాలేదు కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దన్నానని? అందరూ ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం ఇదే మంచిదనిపించింది. ఎందుకంటే నీ పేరు ఆ చష్మిష్ ఫ్యామిలీతో ముడిపడింది కదా. పోలీసులు వచ్చారంటే అప్పుడు నీ రెప్యుటేషన్ కూడా పాడైపోతుంది. నేనైతే కళ్ళ కూడా నీకు చెడు జరగాలని అనుకోవడం లేదు. ఇలాగే నేను కార్ యాక్సిడెంట్ విషయంలో కూడా ఆలోచించాను. అందుకే నేను నా పేరు ఆ కేసులో రాకూడదనుకున్నాను. లేకపోతే జనాలు ఏమనుకుంటారు, నాన్నమ్మ ఏమనుకుంటారు? అందరూ ఇదే కదా అనుకుంటారు, మనం అంతా రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నామని. అయినా నేను ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? నువ్వు నా గురించి ఇలాగే కదా అనుకుంటావు, నేను సెల్ఫిష్ అని. ఇదే ఆ చష్మిష్ చేస్తే గ్రేట్, కానీ నేను చేస్తే మాత్రం వేస్ట్. ఇది నిజం కాదని నీకు కూడా తెలుసు. ఐఎమ్ రియల్లీ సారీ తను. ఐ సీరియస్లీ నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను. నువ్వు ఇలా మొహం సాడ్ గా పెట్టుకు, లేదంటే నేను సాడ్ అయిపోతాను. యూనో, ఎప్పుడైనా నువ్వు అప్సెట్ అయ్యావంటే అప్పుడు నాకు బాధగా ఉంటుంది. ఐఎమ్ సారీ. So sweet. Why I am saying sorry? Okay, no sorry. That's good.